హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇంతకీ నేను ఎక్కడికి వచ్చానో అనుకుంటున్నారా? అదేనండి, మన మాంగళ్య షాపింగ్ మాల్లోకి దసరా ఆఫర్స్ ఉన్నాయంటే, సేల్స్ నడుస్తున్నాయంటే ఒకసారి చూద్దామని వచ్చాను. వచ్చి రాగానే షాప్ ముందు చాలా జనాలు ఉన్నారు. ఏంటా అని వెళ్ళి చూస్తే అక్కడ బాక్సులు ఇస్తున్నారు, అంటే గిఫ్ట్ ఇస్తున్నారు. ఏంటి ఆ గిఫ్ట్ అని అడిగితే లోపల శారీస్ 1000 వరకు కొంటే ఒక గిఫ్ట్ అన్నమాట. అదే చెప్తున్నారు అక్కడ అడిగేసి నేను లోపలికి వెళ్తున్నాను. గిఫ్టులు కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న బాక్సెస్ ఇస్తున్నారు, ప్లాస్టిక్వే అయినా చాలా క్వాలిటీ బాగున్నాయి. మనం ఏదైనా స్కూల్కి కర్రీస్ కానీ, చిన్నపిల్లలకి స్నాక్స్ కానీ పెట్టడానికి, లేదా ఇంట్లో పోపు డబ్బాల కోసం వాడుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. చాలా బాగా అనిపించాయి. అక్కడ చూసేసి లోపల శారీస్ చూద్దామని వెళ్ళాను. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ నేను చూస్తున్నవి డైలీ వేర్ శారీస్. క్వాలిటీ చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అక్కడ చూడండి, 2 పీసెస్ 600 అన్నమాట. అంటే 1 పీస్ 300. 300లో ఒక శారీ వస్తుంది. చాలా క్వాలిటీ, అంటే మెత్తగా సాఫ్ట్గా అనిపించాయి. నాకు చాలా బాగా అనిపించాయి. అంటే 300 వర్త్ అనిపించింది. ఒక మోడల్లో చాలా కలర్స్ ఉన్నాయండి. ఒక 8-10 వరకు ఉన్నాయి కలర్స్. చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఇంకా లోపల చాలా ఉంటాయి కదా అని ఇంకా వెతుకుతున్నాను, ఏదైతే బెస్ట్ అనిపిస్తే అది తీసుకుందామని. ఈ శారీస్ అయితే పక్కన పెట్టేసి ఉంచాను, బాగున్నాయి తీసుకుందాం తర్వాత అని. ఇంకా ముందుకెళ్ళి చూసి ఇంకా ఉంటాయి కదా కలెక్షన్స్, చూసి ఏది బాగుంటే అది తీసుకుందామని ఇంకా అవి అక్కడనే పెట్టేసి ఇంకా ముందుకు వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇవి 3 పీసెస్ 500 అంట. ఇవి కూడా చాలా బాగున్నాయి. 600కి 2 పీసెస్, 700కి 2 పీసెస్, ఇట్లా చాలా బాగున్నాయి. చాలా వర్త్ అనిపించింది. అంటే శారీస్ సాఫ్ట్గా ఉన్నాయి. చాలామంది సాఫ్ట్గా ఉండడం ఇష్టపడతారు కదా, కొంచెం రఫ్గా ఉంటే కట్టుకోరు. అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ బాగా అనిపించాయి. ఇక్కడ ఇవి చూడండి, ఇవి కొంచెం పట్టులో ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇవి 1+1 2+1 ఇట్లా ఉన్నాయి ఆఫర్స్. ఇక్కడ చూడండి, ఇది 2000కి 3 పీసెస్ అంట. చూసాను, చాలా బాగుంది. ఈ శారీస్కి బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ 1 శారీ వచ్చేసి ఇక్కడ చూడండి, రేట్ ప్రైస్ 2000 ఉంది. అంటే ఒక శారీకి 1000 అలా పడుతుంది. ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడు దసరా, దీపావళి, బతుకమ్మ, నవరాత్రులు అన్నీ ఆఫర్స్ ఉన్నాయి కదండి. శారీస్ అయితే చాలా బాగా వచ్చాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. ఒకసారి దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. నాకైతే శారీస్ చాలా బాగా నచ్చాయి. మన ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నా సరిపోవు కదండి, ఇంకా కొనాలనే ఆశనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టైం అనిపించింది నాకైతే. ఎందుకంటే కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది. శారీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ కలర్లో చాలా బాగుంది శారీ. 2 పీసెస్ 2500. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవన్నీ పట్టు శారీస్ అనుకుంటా, చాలా బాగున్నాయి. ఏ కలర్ లేదు అనేది లేదండి, ప్రతి ఒక్క కలర్ ఉంది ఇక్కడ. చాలా బాగున్నాయి శారీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తము పట్టు శారీస్ 2500 2000. అంటే ఒక శారీ వచ్చేసి 1000కి వస్తుంది. 2 పీసెస్కి 2000 2500 అట్లా ఉన్నాయి రేంజ్. ఇవి వర్క్ శారీస్ అండి. వర్క్ శారీస్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి. అసలు చూడగానే నచ్చేసాయి నాకైతే. అసలు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఏది తీసుకోవాలో అంత కన్ఫ్యూజ్గా ఉంది. అంటే చాలా కలర్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, ప్లెయిన్ శారీస్ ఉన్నాయి. షాప్ అంతా ఫుల్ రష్గా ఉందండి. అసలు ఎక్కడ చూసినా జనాలే, ఫుల్ జనాలు వచ్చారు. అసలు ఈవినింగ్ 6-7 అయినా అదే జనాభా ఉంది అక్కడ. అంత బాగుంది కలెక్షన్. అసలు మాకు చూడడానికి కూడా ఇబ్బంది అనిపించింది. పాపతో వెళ్ళాను కదా, మా పాప అయితే అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు. కలెక్షన్ ఇంకా సరిగ్గా చూడలేదు, పైన చూసాను. ఇక్కడ ఈ వైట్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయి. ఇవి ఏం శారీస్ నాకు కూడా అంత ఐడియా లేదు. 900కి 2 పీసెస్ అంట. కలంకారీ శారీస్ అట్లా అంటారు కదా, అవి అనుకుంటా. వైట్ కలర్లో అయితే చాలా బాగా అనిపించాయి.
ఇక్కడ చూడండి 2 పీసెస్ 550. చిన్న చిన్న ఫంక్షన్స్కి, పండగలకి, ఇంటికి వచ్చిన చుట్టాలకి పెట్టడానికి, అంటే పెట్టుబడి చీరలు అంటారు కదా, అట్లాంటిది వాటికి ఇప్పుడు చాలా ది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడే కొని పెట్టుకుంటే ఎప్పుడన్నా ఫ్యూచర్లో అంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. అలా ఆలోచించి చాలామంది చాలా చీరలు తీసుకెళ్లారు. నన్నేమో మా పాప ఒక్క దగ్గర ఒక్క చీర కూడా సరిగ్గా చూడనివ్వట్లేదు. వీడియో తీసుకుందామని అంటే అసలు అవ్వట్లేదు. అందుకే మా చెల్లిని తీసుకొని వచ్చాను. మా చెల్లికి మా పాపను అప్పగించి నేను శారీస్ అయితే చూస్తున్నాను. ఇక్కడ ఉన్న ఈ శారీస్ ఏమో ఈచ్ వన్ శారీ 1800 అట్లా పడుతుంది. ఒక శారీకి వచ్చేసి చాలా బాగున్నాయి. కట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది. ఇప్పుడు దేవీ నవరాత్రులు ఉన్నాయి కదా, అంటే 9 డేస్కి 9 శారీస్ అని తీసుకుంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళకు చాలా బాగుంటాయి ఇవి. నా ముందే చాలామంది తీసుకెళ్లారు. ఇట్లా కొత్త స్టాక్ ఇట్లా తీసుకెళ్లే కొద్దీ కొత్త స్టాక్ పెడుతూనే ఉన్నారు ఆడ వర్కర్స్. కింద చూడండి అసలు అన్నీ అవే శారీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవేమో హాఫ్ శారీస్ కలెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రీజనబుల్ ప్రైస్. ఇవి కూడా 1200కి 1000కి ఆ విధంగా ఉన్నాయి ప్రైస్. చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఇక్కడ నేను ఈ హాఫ్ శారీస్ ఎక్కువ చూడలేదు, అక్కడ పెట్టి ఉన్న కాడికి చూసాను. ఎందుకంటే అవి పెద్ద తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు నాకు, కాబట్టి మీకు చూపించాలని చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను. నాకైతే చాలా బాగా అనిపించాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి విజిట్ అవ్వండి. చాలా బాగుంది కలెక్షన్, హాఫ్ శారీ కలెక్షన్. ఇక్కడ ఉన్న ఈ సెక్షన్ మొత్తం హాఫ్ శారీసే. ఇక్కడ ఇంకా సరిగ్గా వీడియో తీయనివ్వలేదు వాళ్ళు. వీడియో అలో లేదు మేడం, ఫొటోస్ అలో లేదు మేడం అని అంటున్నారు. అయినా సరే నేను ముందే పర్మిషన్ అడిగిన అక్కడ ఉన్న వాళ్ళని, తీసుకోమని చెప్పారని చెప్పి ఆ కొంచెం వీడియో తీశాను. అక్కడ బొమ్మకున్న హాఫ్ శారీ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగా నచ్చింది నాకైతే అది. అక్కడ అన్ని పట్టు శారీస్ ఉన్నా, అక్కడ అన్ని హాఫ్ శారీస్ ఉన్నా, నా కన్ను మాత్రం మొత్తం ఈ ప్లెయిన్ శారీస్ మీద పడింది. ఒకసారి ప్లెయిన్ శారీ తీసుకుందామని వెళ్ళాను. తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ఈ ప్లెయిన్ శారీ అయితే చూపించమని అడిగాను. మొత్తం అసలు చాలా బాగుందండి అది. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, మంచిగా షైన్ అవుతుంది. వీటికి అంటే శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది, బ్లౌజ్ మాత్రం వర్క్ వచ్చింది, ఫుల్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్. చాలా రీజనబుల్ ప్రైస్. అసలు దానికి నాకు ఎంత పడిందంటే 650 625 పడింది అంతే. చాలా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా చూడండి ఇంత వర్క్ వచ్చింది బ్లౌజ్. అసలు బయట ఇది బ్లౌజ్ కొనాలంటే ఆ బ్లౌజ్ పీస్కి ఒక్కదానికే ఇంకా 300 250 వరకు ఉంటుంది. ఇక్కడ చాలా బెస్ట్ క్వాలిటీలో ఉంది, బెస్ట్ ప్రైస్లో ఉంది. ఇక్కడ ఉన్న ఈ కలెక్షన్ అంతా ప్లెయిన్ శారీసే. అసలు చాలా బాగున్నాయి. కలర్స్ అయితే నంబర్ ఆఫ్ కలర్స్, ఒక 10-15 కలర్స్ ఉంటాయేమో నాకు తెలిసి, అన్నీ చూసాను నేను. నాకైతే ఒక కలర్ బాగా నచ్చింది, ఆ కలర్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఇంకా చూస్తున్నాను ఇంకా ఏమైనా ఉన్నాయా ప్లెయిన్ శారీస్లో వెరైటీస్ అని చూస్తున్నాను. ఇంకా నాకైతే ఏవి అంత మంచిగా అనిపించలేదు. నేను ఫస్ట్ చూసిందే నాకు నచ్చింది, ఇంకా తీసుకున్నాను. ఫోటో చూడండి ఆ విధంగా అయితే వచ్చింది. మా చెల్లి కూడా నేను తీసుకుంటా అని ఆమె కూడా ఒకటి తీసుకున్నది. ఆమె ఒకటి నేను ఒకటి తీసుకున్నాం. ఇంకా చూస్తున్నాను ఇంకా ఏమైనా శారీస్ మంచిగా ఉన్నాయా అని. మనకు అంతే కదా, ఏది అంటే అన్ని శారీస్ ముందుంటే మనకి ఏది సరిగ్గా నచ్చదు, ఏది తీసుకోవాలో అర్థం కాదు. అలాగే నా సిచ్యుయేషన్ కూడా, అందుకే బాగా చూస్తున్నాను ఏ శారీ తీసుకోవాలి అని. అక్కడ ఉన్న శారీస్ అన్నీ చూపించమని అడుగుతున్నాను. అంటే ఒక మోడల్లో ఒకటి మాత్రమే అడుగుతున్నాను, వాటికి సంబంధించిన కలర్స్ వాళ్ళే చూపిస్తారు. నేను తీసుకోవాలన్న ప్లెయిన్ శారీస్లో ఆ అమ్మాయి పట్టుకున్నది నాకు బాగా నచ్చింది. ఇది నాకు ఉంది మెరూన్ కలరు ఆల్రెడీ ఉంది నాకు బ్లౌజ్, మళ్ళీ అదే ఏం తీసుకుందామని అది తీసి పక్కకి పెట్టాను. ఇక్కడ ఈ బ్రింజాల్ కలర్ లేదు నాకు, ఈ కలరు తీసుకోవాలని అయితే చూస్తున్నాను. క్లాత్ చూస్తున్నాను ఎట్లా ఉందని. నాకు ఇది బాగా నచ్చింది, మా చెల్లికి కూడా బాగా నచ్చింది, అందుకే తీసుకో అంటే మా చెల్లి తీసుకున్నది. ఈ శారీ చాలా సాఫ్ట్గా ఉంది, మెత్తగా ఉంది శారీ అయితే. చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకోవచ్చు, అంత బాగుంది. ఇప్పుడు బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ ట్రెండింగ్ కదా, ఆ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ పెట్టిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాము. ఈ శారీ పక్కకెట్టమని చెప్పాము. ఆ చీర మా చెల్లి తీసుకుంటా అన్నది కాబట్టి బాగుంటుందా కలర్ అని చూస్తున్నాను. ఎందుకంటే ఆమె కూడా కొంచెం బ్లాక్ కదా, బాగుందా కలర్ అని చూస్తున్నాను. పర్లేదు బాగా అనిపించింది, ఓకే తీసుకోవాలని ఫిక్స్ అయింది ఆమె కూడా.
ఆ ప్లెయిన్ శారీస్ మా ముందే చాలా సేల్ అయ్యాయండి, చాలామంది తీసుకెళ్లారు ఆ శారీస్. అంత బాగున్నాయి అవి. ఇంకా అక్కడ వేరే మోడల్ ఏమన్నా ఉన్నాయా చూపించమని అడుగుతున్నాను. వేరే మోడల్ కూడా చూపిస్తుంది. ఈ ప్లెయిన్ శారీస్ అయితే ఇంకా పక్కకి పెట్టమని చెప్పాము. చాలా కలర్స్ ఉన్నాయి, గ్రీన్, పింక్, మెహందీ కలర్, అట్లా చాలా ఉన్నాయి. ఇంకా అవైతే ఇంకా వద్దులే, ఒక శారీ తీసుకున్నామని ఇంకా అవైతే తీసి పక్కకి పెట్టమన్నాము. నాకు ఇంకా వేరే మోడల్లో ఇంకో కలర్ నచ్చింది, అది తీసి చూపించమని అడిగాను. అది కూడా చాలా బాగుంది. దాని కాస్ట్ వచ్చేసి 888, అంటే 900 పడుతుంది. నేను చూపించమని అడిగిన శారీ అదేనండి, అదే పింక్. దాని కాస్ట్ వచ్చేసి 888, అది బాగుంది. ఇంకా అమ్మాయి తీసి చూస్తున్న బ్లూ కలర్ కూడా బాగుంది. ఇది 500కి 1 పీస్ అన్నమాట. బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది. 1000కి 2 పీసెస్. చీర చాలా సాఫ్ట్గా ఉంది, చాలా మెత్తగా ఉంది. కానీ నాకు మాత్రం ఈ పింక్ కలర్ శారీ నచ్చింది. నాకేందో ఎన్ని పింక్ శారీస్ ఉన్నా మళ్ళీ పింకే నచ్చుతుంది నాకు ఎందుకో. పింకు అంటే చీర చూపించమని అడుగుతున్నాను. ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి, అందులో కూడా ఒక 10 కలర్స్ ఉంటాయి నాకు తెలిసి. ఈ పింక్ అయితే ఓపెన్ చేసి చూపించమని అడిగిన. శారీ చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ ఆపోజిట్ వచ్చింది, అట్లా వర్క్ వచ్చింది ఫుల్గా. శారీ అయితే చూడడానికి చాలా బాగుంది, కానీ కట్టుకుంటే కొంచెం లేస్తుందేమో అన్న ఫీలింగ్లో ఉంది. అంటే కొంచెం రఫ్గా ఉంది, నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. కట్టుకుంటే ఏదో గుచ్చుకున్నట్లు అనిపిస్తుందేమో అని ఇంకా శారీ అయితే తీసుకోలేదు. ఇంకా శారీ తీసి పెట్టమని చెప్పాను. ఇంకా నేను తీసుకున్న ప్లెయిన్ శారీ ఒకటి మాత్రం తీసుకొని ఇంకా వేరే సెక్షన్కి వెళ్తున్నాము. ఇంకా వేరే మోడల్స్ కూడా చూపించింది. ఇక చూడండి, వేరే మోడల్స్ ఇవి కూడా బాగున్నాయి. అది కొంచెం కంఫర్ట్ ఉండదేమో అని అంటే ఇంకా సాఫ్ట్ శారీస్ కూడా ఉన్నాయి అక్క అని ఈ శారీస్ కూడా చూపించింది. ఇది ఎల్లో బ్లౌజు, దానికి పల్స్ వచ్చినాయి, చాలా బాగుంది ఇది కూడా. ఇంకా చూడండి, బ్లౌజ్ అన్ని శారీస్కి, అన్ని ప్లెయిన్ శారీస్కి వచ్చేసి బ్లౌజ్ అయితే హైలైట్ అన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. నేను పట్టుకున్న ఈ ఎల్లో అయితే ఇంకా బాగుంది. హల్దీ ఫంక్షన్స్కి అలాంటి దాంట్లోకి చాలా బాగుంటుంది ఎల్లో. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ కదా, హల్దీ ఫంక్షన్ అనగానే ఎల్లో శారీస్ కట్టుకుంటారు కదా. నాకు అది గుర్తొచ్చింది అనమాట ఆ ఎల్లో శారీని చూస్తే. ఇంకా చూస్తున్నాను, ఇంకా ఈ శారీస్ మొత్తం ప్లెయిన్ శారీస్ సెక్షన్, ఇదంతా వర్క్ బ్లౌజే ఉంది ఇక్కడ మొత్తము. ఇక్కడ ఇవన్నీ చూసాము. అప్పటికి టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. అయినా కానీ జనాలు ఏం తగ్గలేదు, చాలా ఉన్నారు. ఇంకా అక్కడక్కడ ఇప్పుడు ఇక్కడ మేము చూస్తున్నాం కదా, ఇక్కడ కొంచెం మంది తక్కువగా ఉన్నారు కాబట్టి మేమైతే ఇక్కడ వచ్చి ప్రశాంతంగా చూస్తున్నాము. ఎక్కువ మంది లేరు కాబట్టి చూపించే వర్కర్ కూడా చాలా ఓపికతో చూపించింది. అందుకే అన్ని శారీస్ చూసాను అక్కడ. మేము చూసిన శారీస్ మాకు పైన కనిపించే సెక్షన్ వరకే, అంటే మాకు కనబడిన వాటి కారికే చూసాము. కానీ కింద చూడండి, ఇంకా చాలా ఉన్నాయి శారీస్. ఇంకా కింద అయితే చూడలేదు. కింద చూపించమని అడిగితే పైన ఉన్నవే కింద ఉన్నాయి అక్క అని చెప్పింది. అంటే ఇంకా అన్ని మోడల్స్ సేమ్, కలర్స్ వేరే. ఇంకా అన్ని మోడల్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్క అని చెప్పింది. ఇక్కడ పైన సేల్ అయిన తర్వాత ఆ కింది శారీస్ తీసి మళ్ళీ పైన పెడతారు అట్లా అన్నమాట. అందుకే ఇంకా కింద ఏం చూపించలేదు, మేము కూడా ఏం చూడలేదు. ఇంకా అక్కడ శారీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ సెక్షన్ ఫీడింగ్ కుర్తీస్ కోసమని వచ్చాను నేను. నాకు డెలివరీ టైం దగ్గరలో ఉంది కదా, ఏమన్నా తీసుకుందాం రీజనబుల్ ప్రైస్ ఉంటే అని చూడడానికి వచ్చాను. నేనేమో ఫీడింగ్ కుర్తీస్ చూస్తుంటే నా బిడ్డే చూడండి అద్దంలో చూసుకొని మురిసిపోతుంది. అంటే అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఫ్రాక్స్ తీసుకొని వచ్చి చూసుకుంటుంది ఆమె అద్దంలో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది అక్కడ. ఇంకా నేనేమో కలెక్షన్ చూస్తున్నాను, ఏమన్నా ఫీడింగ్ టాప్స్ మంచిగా ఉన్నాయా అని చూస్తున్నాను. పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే నేనైతే ఇప్పుడు ఏం తీసుకోలేదు, జస్ట్ చూసాను అంతే. బాగున్నాయి. ఇవేమో స్టైలిష్గా ఇప్పుడు నైటీస్ ఈ విధంగా వచ్చాయంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలాంటి నైటీస్ని. కాకపోతే ఫీడింగ్ కావు, అవి నార్మల్వే. చాలా బాగున్నాయి. నా వెనకాల మా సిస్టర్స్ కూడా వచ్చారని చెప్పినా కదా, మా సిస్టర్స్ ఏమో ఈ డ్రెస్సులు చూస్తారు. వాళ్ళకేమో ఈ డ్రెస్సుల మీద ఉంది ఇష్టం. కాకపోతే మా పెద్ద చెల్లి బాగా ఇష్టపడదు ఇలాంటి హెవీ వర్క్ ఉన్న డ్రెస్సులు, అస్సలు తీసుకోదామె. ఆమెకు ఫ్రీగా ఉండాలి. జస్ట్ చూస్తున్నాం ఇవి బాగున్నాయి అని, అక్కడ వేరే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇంకా మేము కూడా అలాగే చూసాము. నా బిడ్డనేమో అద్దం ముందే మురిసిపోతుంది, అద్దాన్ని విడిచిపెట్టి రావట్లేదు. అసలు ఇంటికి వెళ్దాం రావే అంటే కూడా రావట్లేదు అద్దం ముందల నుంచి. ఆ షాప్ వాళ్ళు అక్కడ ఉన్న వర్కర్స్ నవ్వుతున్నారు పాపం చూసి.
ఇక్కడ చూడండి మా సిస్టర్స్ ఈ ఫొటోస్ని చూసి పెళ్ళి ఈవెంట్స్ ఉంటాయి కదా, ఎంగేజ్మెంట్ కానీ ఇట్లా ఉంటాయి కదా, వాటికి ఇవి బాగుంటాయి కదక్క, అందరు ఇప్పుడు ఇవే వేసుకుంటున్నారు అని చెప్తుంది. మనకు అవి వద్దులే అని ఇంకా నేనైతే చెప్పి ఇంక అక్కడ నుంచి వచ్చేస్తున్నాము. ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం టాప్స్, లెగిన్స్, నైట్ వేర్ కలెక్షన్ ఇట్లా ఉన్నాయి. మొత్తం చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే చిన్నగా బయటికి వెళ్ళాము. అప్పటికే 5:30, 6 వస్తుంది. మా చెల్లి ఏం తినలేదు అప్పటికి. అక్క ఏమన్నా తిందామని బస్ స్టాండ్కి తీసుకెళ్తుంది ఆటోలో. మేమైతే ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నాము. మా పాప చూడండి బాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. తినడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బయటికి అని చెప్తుంది. మేమైతే బయటికి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్, నేను నా బిడ్డ మంచూరియా, మా చెల్లెళ్ళు ఇద్దరు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నారు. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంతకు మీకు వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.